హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నా పేరు సంధ్య. వెల్కమ్ టు మై ఛానల్ సంధ్య లైఫ్ స్టైల్. ఈరోజైతే నేను ఈ వీడియోలో మా పాపకి స్కర్ట్ కుట్టబోతున్నానండి. ఈ శారీ వచ్చేసి మీషో నుండి నేను తీసుకున్న శారీ. ఈ శారీలో నాకు అండ్ మా పాపకి లెహెంగా లాగా స్టిచ్ చేసుకుందామని కింద పార్ట్ ఉంటుంది కదా, స్కర్ట్ అట్లా స్టిచ్ చేస్తున్నాను. మా పాపకి 2 మీటర్స్ సరిపోతుందండి. అందుకే నేను 2 మీటర్స్ తీసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్న క్లాత్ అయితే 2 మీటర్స్ ఉందండి. ఈ క్లాత్తోనే మా పాపకి స్కర్ట్ కుట్టబోతున్నాను. ఇప్పుడైతే స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాము. లైనింగ్ క్లాత్ అండ్ ఈ శారీ క్లాత్ ఉంటుంది కదా, ఇవి రెండు కూడా జాయింట్ చేసుకొని కుట్టుకోవాలండి. టోటల్ ఈ విధంగా జాయింట్ చేసుకొని కుట్టుకోవాలి. ఇలా ఎందుకు కుట్టుకోవడం అంటే, మనం కుచ్చిళ్ళు పెట్టుకునేటప్పుడు క్లాత్ అనేది అటు ఇటు కదలకుండా కుచ్చిళ్ళు చాలా నీట్గా వస్తాయండి. ఇందులో కుచ్చిళ్ళు కూడా అన్నీ సమానంగా ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇప్పుడు ఒక చిన్న వట్ట ముక్క ఉంటుంది కదండి, అది మనకు నచ్చిన ఒక 2 సెంటీమీటర్స్ 3 సెంటీమీటర్స్ అట్లా తీసుకొని మనకు ఎంత సైజు కావాలంటే అంత సైజు పెద్ద పెద్ద కుర్చీలు పెట్టుకోవచ్చు. నేనైతే 2 సెంటీమీటర్స్ తీసుకున్నాను. ఇక్కడ ఈ విధంగా క్లాత్ అనేది వట్ట ముక్క ఉంటుంది కదా, దానిపై నుండి వచ్చి ఆ వట్ట ముక్క అనేది తీసేయాలండి. ఈ విధంగా చేసుకుంటూ పోవాలి కుచ్చిళ్ళు మొత్తం అయిపోయే వరకు. ఇలా చేస్తే కుచ్చిళ్ళు అనేవి చాలా సమానంగా నీట్గా వస్తాయి. ఈ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. కుచ్చిళ్ళన్నీ ఈవెన్గా సమానంగా వచ్చాయండి. క్లాత్ మొత్తం అయిపోయేంత వరకు కుచ్చిళ్ళు అనేవి ఈ విధంగానే పెట్టుకుంటూ పోవాలి. అలా అయితేనే కుచ్చిళ్ళు అనేవి నీట్గా అన్నీ ఒకే రకంగా వస్తాయి. వేసుకుంటే కూడా చూడడానికి చాలా బాగుంటుంది. నేను ఈ స్కర్ట్ పైనకి బ్లౌజ్ కూడా డిజైన్ చేశానండి. ఈ వీడియో మొత్తం లాస్ట్లో చివరి వరకు చూడండి. ఆ బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను, చాలా బాగుంటుంది. అండ్ ఈ విధంగా టోటల్ చివరి వరకు కుచ్చిళ్ళు అనేవి పెట్టుకోవాలి. ఇలా కుచ్చిళ్ళు అనేవి చాలా నీట్గా వస్తాయండి. అన్నీ సమానంగా ఉంటాయి. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు మా పాప నడుము సైజ్ వచ్చేసి 20 ఉందనుకోండి. అలా 20 సెంటీమీటర్స్ అట్లా తీసుకోవాలి క్లాత్. నేనైతే 2 మడతలు పెట్టేశాను క్లాత్ని. దానిపై నుండి ఎలాస్టిక్ ఉంటుంది కదా, ఇప్పుడు మా పాప నడుము వచ్చేసి 20 ఉంటే ఎలాస్టిక్ వచ్చేసి 4 ఇంచెస్ తగ్గించాలండి. 16 తీసుకోవాలి. నేను 16 తీసుకున్నాను. ఈ విధంగా నా దగ్గర చిన్న ఎలాస్టిక్ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్కి 2 సైడ్స్ అండి, 2 సైడ్స్ ఎలాస్టిక్ అనేది ఇట్లా లాగుకుంటూ కుట్టుకోవాలి. లాగుకుంటూ కుట్టుకుంటే మనకి ఎలాస్టిక్ అనేది సాగదీసినప్పుడు వెడల్పుగా అవుతుందండి. ఇట్లా ఈ విధంగా కుట్టుకోవాలి. మనం ఎప్పుడైనా పెద్ద ఎలాస్టిక్ తీసుకుంటే పిల్లలకి నడుముకు వేసినప్పుడు స్టమక్ పెయిన్ అట్లా వస్తుందండి. ఇట్లా చిన్న ఎలాస్టిక్ తీసుకుంటే చాలా బాగా సాగుతుంది. వాళ్ళకు కూడా కంఫర్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఈ విధంగా ఒక సైడ్కి ఇట్లా లాగుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఆ స్కర్ట్కి స్కర్ట్ అండ్ ఈ పైన ఎలాస్టిక్ క్లాత్ ఉంది కదా, దాన్ని ఇట్లా సాగదీసుకుంటూ ఒక 1 సైడ్ కుట్టు వేసుకోవాలండి ఫస్ట్. ఇట్లా అయిపోయిన తర్వాత ఇంకొక సైడ్ కూడా క్లాత్ని మలిపి పెట్టి ఎలాస్టిక్ పైకి వచ్చేలాగా అట్లా పెట్టుకొని ఈ క్లాత్ని కూడా దానికి కుట్టుకోవాలి. చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి. చాలా ఈజీగా కుట్టుకోవచ్చు.
ఎలాస్టిక్ మాత్రం కొంచెం జాగ్రత్తగా వేయాలి. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు పక్కన జాయింట్స్ ఉంటాయి కదా, సైడ్స్కి స్టిచెస్ కూడా వేసుకుందాము. ఈ విధంగా స్టిచెస్ వేసుకోవాలి. మన స్కర్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్కర్ట్ టోటల్ లుక్ చూసేయండి ఎలా ఉందో. ఇది వచ్చేసి స్కర్ట్ అండి, ఇందాక మనము స్టిచ్ చేసుకున్నాం కదా అదే స్కర్ట్ ఇది. దీనిపైన బ్లౌజ్ వచ్చేసి ఇదండి. టోటల్ లెహెంగా వచ్చేసి ఇది. హ్యాండ్స్ వచ్చేసి కింద ఓపెన్ హ్యాండ్స్ అట్లా పెట్టాను. నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్